హలో ఫ్రెండ్స్! ఈరోజు హోమ్ మేకర్స్ కోసం ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. ఒక అక్వేరియం షాప్‌లో రకరకాల కలర్‌ఫుల్ చేపలున్నాయండి. అక్కడికి ఎంతోమంది వచ్చి ఎవరికి నచ్చినవి వారు కొనుక్కొని వెళ్తున్నారు. ఆ షాప్‌లోనే ఒక కార్నర్‌లో ఉన్న అక్వేరియంలో బూడిద రంగు చేప ఒకటుంది. దాన్ని మాత్రం ఎవ్వరూ కొనుక్కోవడం లేదు. షాప్ అతను టైంకి ఫుడ్ పెడుతూనే బానే చూసుకుంటున్నాడనమాట. అక్వేరియంస్ అన్నీ ఖాళీ అవ్వడం, మళ్ళీ కొత్త చేపలు రావడం జరుగుతూనే ఉంది. తనని మాత్రం ఎవరు ఎందుకు తీసుకోవడం లేదు అని బాధపడేది బూడిద రంగు చేప. ఒకరోజు తన అక్వేరియంలో మరో చిన్న చేపొచ్చింది. బూడిద రంగు చేపని బాగా గమనించి, "ఏంటి ఎప్పుడు మూడీగా ఉంటావు?" అంది. అప్పుడు గ్రే చేప తన ప్రాబ్లమ్ చెప్పింది. కొత్త చేప నవ్వుతూ అక్కడున్న ప్రైస్ ట్యాగ్ చూపించి, "నీ రంగు చూసి నిన్నెవరూ కొనడం లేదు అనుకోకు. ఇక్కడున్న అన్ని చేపల కన్నా ఎక్కువ కాస్ట్ నీది. నిన్ను ఎవరు ఎఫర్డ్ చేయలేరు అంత కాస్ట్ అనమాట నువ్వు" అంది. ఆ రోజు నుంచి బూడిద రంగు చేప హ్యాపీగా జీవించడం స్టార్ట్ చేసింది. అంటే మనం ఎంత కష్టపడ్డా తమని ఎవరు గుర్తించడం లేదని, రెస్పెక్ట్ ఇవ్వట్లేదని బాధపడడం అనవసరం. ఎవరి విలువ వారిదే. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పటికీ తగ్గదు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మరొకరితో కంపేర్ చేసుకోకూడదు. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలము.